హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండల కేంద్రంలో మార్కెట్ చౌరస్తాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో పాల్గొని మంత్రి పొన్నం ప్రభాకర్, హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్, కరీంనగర్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కార్నర్ మీటింగ్లో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ 13వ తేదీన జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజేంద్రరావు గారిని గెలిపించండి. మీ అందరి ఆశీర్వాదంతో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. 2004-14 మధ్య వైఎస్ఆర్ హయాంలో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేశాం. డిసెంబర్లో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో హామీని అమలు చేసుకుంటూ వస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం కమలాపూర్ మండలంలో 10 ఏళ్లలో ఎంతమందికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిందా? గాడిద గుడ్డు ఇచ్చింది. 3016 నిరుద్యోగ భృతి ఇచ్చిందా? ₹1,00,000 రుణమాఫీ చేసిందా? ఉప ఎన్నికల కోసం దళిత బంధు తీసుకొచ్చారు. అప్పుడు ఇచ్చి తర్వాత తీసేస్తిరి. ఆర్టీసీ బస్సులో కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా ప్రయాణమిస్తుంటే కేసీఆర్ మహిళలు చిగలు పట్టుకుంటున్నారని అవహేళన చేస్తున్నారు. మహిళలను ఇంత అవమానపరుస్తున్నారు. ఆడవాళ్ల పట్ల ఇంత చులకనగా మాట్లాడుతున్న కేసీఆర్ జాగ్రత్త. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచితంగా ఆర్టీసీలో ప్రయాణం అందిస్తోంది. 10 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న వారికి ఎన్నికలు పూర్తి కాగానే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కొత్తగా రేషన్ కార్డులు ఇస్తాం. నియోజకవర్గానికి 3500 ఇళ్లు ఇస్తున్నాం. కేటీఆర్ కండకావరం అవసరమా? ఆడవాళ్ళని అవమానపరుస్తావా? ఆటో కార్మికులు చనిపోతున్నారని రెచ్చగొడుతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం బీఆర్ఎస్కి ఇష్టం లేదా? మేము బరాబర్ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం అందిస్తాం. ఆటో కార్మికులకు ప్రతి నెల 1000 చొప్పున సంవత్సరానికి 12,000 ఇస్తాం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజేంద్రరావు చదువుకున్న వ్యక్తి. వాళ్ళ నాన్న జగపతిరావు ఎమ్మెల్యేగా ఉండేవారు. మాకు తోడుగా రాజేంద్రరావు ఎంపీ ఉంటే మరింత అభివృద్ధి చేస్తాం. బీజేపీ బీఆర్ఎస్లకు ఓటు వేసి వృధా చేసుకోవద్దు. కేంద్రం నుండి నిధులు తీసుకొస్తాం. మాకు ఎంపీ కావాలి. ఎంపీ గెలిపించండి. కాంగ్రెస్ నాయకత్వంలో రాబోయే కాలంలో రైతులకు 2 లక్షలు రుణమాఫీ చేస్తాం. బీజేపీ బీఆర్ఎస్లో లోపాయికారి ఒప్పందంతో ఆనాడు బీఆర్ఎస్ అభ్యర్థిని ఓడగొట్టాలని చూశారు. అలాంటి లోపాయికారి ఒప్పందాలు రాజేంద్రరావు గెలిపించాలని కోరారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దానికంటే ముందు 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆనాడు ఇచ్చిన హామీలను అమలు చేశాం. ఇలా మళ్ళీ 2023లో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క హామీ అమలు చేసుకుంటా వస్తా ఉంది. మమ్మల్ని హామీలు ఏమైనా అడిగేటువంటి, గ్యారంటీలు ఏమైనా అడిగేటువంటి టీఆర్ఎస్ పార్టీని అడుగుతా ఉన్న ఈ వేదిక ద్వారా కమలాపూర్ మండలంలో ఎంతమందికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిందా మా టీఆర్ఎస్ పార్టీ? 10 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ ఎంతమందికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చింది? చేయడం ఒక్కసారి ఎవరికైనా ఇచ్చిందా? గాడిద గుడ్డు. అమ్మా, ₹3,016 నిరుద్యోగ భృతి. చదువుకున్న పిల్లల కోరికైనా ₹3,016 నిరుద్యోగ భృతి ఇచ్చిందా? ₹1,00,000 రుణమాఫీ చేయగలిగినరా? ఉప ఎన్నికలు ఉన్నాయని దళిత బంధు తీసుకొచ్చిన తప్ప దళితుల అభ్యున్నతి కొరకు ఏం చేసిరని అడుగుతాడు. ఉప ఎన్నికల కొరకు ఇదే రాజ్యాంగ రోడ్డు ఆనాడు దళిత బంధు తెస్తుంది, ఇవాళ దళిత బంధు తీసేస్తుంది. అమ్మా, అందుకే కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరూ ఆశీర్వాదం ఇచ్చి గెలిపించిన తర్వాత ఇవాళ కేసీఆర్ అంటాడు అక్క చెల్లెలు అవమానపరిచే విధంగా శిగలబట్టి కొట్లాడుకుంటాడు. మీరు బస్సు ఎక్కితే అట్లా చేస్తారా? కేసీఆర్ అన్నాడా లేదా? పరుస్తా ఉన్నాడే. ఆడవాళ్ళ పట్ల ఇంత చులకనగా మాట్లాడుతున్న కేసీఆర్ జాగ్రత్త. ఆడేళ్ల బలం నీకు తెలవకపోతే ఆనాడు ఎన్నికలకు ముందు చెప్పినాం, అధికారంలోకి రాగానే మీరు అవ్వగారింటికి పోతారా, వియ్యపురాలింటికి పోతారా, వేములవాడ రాజన్న టెంపుల్కి పోతారా,